హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఒక మంచి రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. రివ్యూ ఏంటంటే, మనకి పార్లర్కి వెళ్ళే టైం ఉండదు, ఏదైనా చక్కగా పార్టీకి రెడీ అవ్వాలి అనుకుంటే మనం ఇంట్లోనే హ్యాపీగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి హెయిర్ స్ట్రైట్నర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ స్ట్రైట్నర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టం అండి. ఏది పడితే అది పిచ్చి పిచ్చివన్నీ సెలెక్ట్ చేసేసుకుంటే మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. కాస్ట్లీ ప్రోడక్ట్ నేను సజెస్ట్ చేయట్లేదు, అలాగని తక్కువగా నాసిరకంగా ఉన్న ప్రోడక్ట్ ని నేను సజెస్ట్ చేయట్లేదండి. సో ఇదైతే 900 రూపీస్ లోపేనండి, అంటే జస్ట్ ఒక 1000 రూపీస్ లోపే. అదే మనం పార్లర్ కి వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకోవాలనుకోండి, ట్రిప్ కి వచ్చేసి 1000 అవుతుంది. ఆ 1000 లోపే మనం ఈ ప్రోడక్ట్ హెయిర్ స్ట్రైట్నర్ అనేది తెప్పించుకొని చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే అసలు అదే ఎలా సైట్ లో తెప్పించాను అన్నది ఇప్పుడు నేను మీతో షేర్ చేసేసుకుంటాను. మన ఛానల్ ని మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశానండి. ఇది అమెజాన్ లో కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి వేగా వాళ్ళది, మేడ్ ఇన్ ఇండియా అండి, ఇండియన్ ప్రోడక్టే. అండ్ దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారండి. ఇక్కడ స్ట్రైట్నర్ దగ్గర మనకి ఈ బేస్ అనేది ఎప్పుడైనా కూడా సిలికాన్ కానీ ఫైబర్ కానీ ఉండేటట్టుగా చూసుకుంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదన్నమాట. ఎందుకంటే స్టీల్ ఉందనుకోండి, త్వరగా హీట్ అయిపోయి హెయిర్ అనేది చిట్లిపోయేటట్టు అవుతుంది. ఇదైతే మనకి జస్ట్ ఒక 1 minute-లోనే హీట్ అవుతుందండి. ఆటోమేటిక్గా దానంతది హీట్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ నిన్న రాగానే ఫస్ట్ యూజ్ చేశానండి. నాకు నచ్చిన తర్వాత నేను రివ్యూ చేస్తున్నాను, ముందైతే చెయ్యట్లేదు. సో ఇది క్యాచీగా ఉంది, హ్యాండీగా ఉంది. మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి కానీ పార్టీకి కానీ వేరే ఊరు వెళ్ళి మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్లాలన్నా కూడా చాలా హ్యాపీగా దీన్ని మనం క్యారీ చేయొచ్చు అనమాట. సో ఇదైతే చాలా లైట్ వెయిట్లో ఉందండి. ఇదిగోండి, మనకు చాలా యూస్ఫుల్ ఇది. ప్రతి ఒక్కరి దగ్గర ఈ హెయిర్ స్ట్రైట్నర్ అనేది ఉండాలి. అండ్ ఇది ఒక్కటి ఉంటే చాలు, మనం చక్కగా అందంగా రెడీ అవ్వచ్చు. అది ఎలా అనేది నేను చెప్తాను. మన హెయిర్ స్ట్రైట్నర్ అనేది హెయిర్ ఒక్కదానికే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం శారీ ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, సో కుచ్చిళ్ళ దగ్గర అండ్ పళ్ళు వేసుకుంటాం కదా, సో ఆ పళ్ళుని కూడా మనం చక్కగా దీంతో ఐరన్ చేసుకోవచ్చు అండి. నేను రీసెంట్ గా యూట్యూబ్ లో చూశాను, నాకు చాలా బాగా నచ్చింది ఆ హ్యాక్ అయితే. సో దీంతో నేను ఒక శారీని ప్లీట్స్ ఎలా పెట్టాలి, కుచ్చిళ్ళు ఏ విధంగా ఐరన్ చేసుకోవాలి, మనం హ్యాపీగా ముందు రోజే, అంటే రేపు మనం ఏదైనా పెళ్లికి కానీ చక్కగా ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్ళాలంటే ముందు రోజే ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలి శారీని అనేది ఈ ప్రోడక్ట్ తోనే మీకు నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి. ఇది లెంగ్తీ అయిపోతుంది. అండ్ దీని రివ్యూ కాబట్టి సో దీని రివ్యూ మాత్రమే ఇస్తున్నాను. ఇది వచ్చేసి 40 watts అండి, అంటే మనకి కరెంట్ అయితే ఎక్కువ కన్జంప్షన్ అవ్వదు, పాస్ అవ్వదు. సో దానివల్ల మనం హ్యాపీగా దీన్ని హెయిర్ మీద యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకసారి హెయిర్ కి నేను పెట్టుకొని చూపిస్తాను, ఏ విధంగా స్ట్రైట్నింగ్ అవుతుంది అన్నది చూపిస్తాను, ఓకేనా? సో దీన్ని అయితే నేను సాకెట్ లో పెట్టి ఆన్ చేశాను. ఇక్కడ ఆన్ చేశాను అనమాట. మనకి ఇక్కడ కూడా పవర్ బటన్ అనేది ఇచ్చారు, ఆన్ ఆఫ్. ఈ లోపల మీరు గమనించినట్లయితే ఇదిగోండి బ్లింక్ అవుతుంది కదా, సో దీన్ని మనం ఇలా ఆఫ్ చేసేయచ్చు. అక్కడ స్విచ్ ఆన్ చేసున్నా నో ప్రాబ్లం అనమాట. సో ఇక్కడైనా ఆఫ్ చేసుకోవచ్చు, గబుక్కుని మర్చిపోయాం అనుకునే వాళ్ళు ఇక్కడైనా ఆన్ చేసుకోవచ్చు. అండ్ మనం యూజ్ చేయాలనుకునేటప్పుడు దీన్ని సింపుల్ గా ఈ విధంగా ఆన్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు నేను ఒకసారి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసి చూపిస్తాను మీకు. దీంతో మనం హ్యాపీగా కర్ల్ కూడా చేసుకోవచ్చు అండి, చిన్న చిన్న కర్లీగా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా కూడా ఉంది. హెయిర్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. చూసారు కదా, ఈ హెయిర్ కి మీరు డిఫరెన్స్ చూడండి, చాలా నీట్ గా ఉంది ఇదైతే. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ని కోమ్ చేసుకోవాలండి. చిక్కులు అంటే ట్యాంగిల్స్ లేకుండా హెయిర్ని నీట్గా కోమ్ చేసేసుకొని అప్పుడు చిన్న చిన్న పార్టీషన్స్ లాగా
డివైడ్ చేసుకున్నాక మనం ఇలా ఈ విధంగా ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా మనం స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మన హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకోవాలనుకునేటప్పుడు హెడ్ బాత్ చేసి జుట్టు ఆరిన తర్వాత హెయిర్ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అని మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. దాన్ని మనం స్ప్రే చేసుకోవాలి. అంటే మనం హీట్ పెట్టినా కూడా మన హెయిర్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఆ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే లేకపోతే ఏదైనా ఒక సీరం ఉంటుంది కదండి, మనం హెయిర్కి యూజ్ చేసే సీరం, లివాన్ కానీ స్ట్రీక్స్ కానీ ఇట్లా ఏదైనా ఒక సీరంని అప్లై చేసుకోవాలి. కంపల్సరిగా ఏదో ఒక లిక్విడ్ని మాత్రం మనం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాతే మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇది చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ మన హెయిర్ని మనం చాలా అందంగా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే పెద్ద ప్రొఫెషనల్ ఏం కాదండి, పెద్దగా అసలు ప్రొఫెషనల్ కాదు. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, పర్లేదు, నాకు సాటిస్ఫాక్షన్ కలిగింది. అండ్ అలా చేయగా మనం కూడా మంచి దాన్ని ఏమంటారు బ్యూటీషియన్ అయిపోవచ్చు అనమాట. సో చూడండి ఎంత స్ట్రైట్గా భలే ఉంది, చిక్కగాను. సో ఇదన్నమాట నా రివ్యూ వచ్చేసి ఈ ప్రోడక్ట్ గురించి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.